హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు ఎక్కడున్నామంటే శ్రీరంగంలో ఉన్నాము. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్తూ ఉన్నాము అండ్ అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ మా రూమ్ ముందరే గోపురం కనిపిస్తుంది, చూపిస్తాను. ఎక్కడైనా కానీ ఊరి లోపల గుడి ఉంటుంది, కానీ ఇక్కడ గుడి లోపల ఊరు ఉండడం విశేషం. అదే శ్రీరంగం. భూలోకం వైకుంఠంగా పిలుచుకునే శ్రీరంగం ఆలయానికి వెళ్దాం రండి. అయితే శ్రీరంగం కావేరీ నదిలో ఒక ద్వీపం. చరిత్రకారుల ప్రకారం ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక నగరం అయి ఉంటుందని వారి అభిప్రాయం. ఆ కాలంలో ఇది ఒక మోడర్న్ సిటీ. ఇది ఒక ఆలయం వెటికన్ సిటీలో 1/4 ఉంటుంది అని ఒక నమ్మకం. అయితే శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువయున్న దివ్యక్షేత్రమే ఈ శ్రీరంగం. శ్రీ మహావిష్ణు స్వయంభూగా వెలిసిన 8 క్షేత్రాలలో మొట్టమొదటిది, 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రముఖమైనది అని చెప్తారు. ఈ 108 వైష్ణవ దేవాలయాలను దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని పిలుస్తారు. ఈ 108 ఆలయాల్లో ఎక్కువ ఆలయాలు తమిళనాడులోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో 2 ఆలయాలు ఉన్నాయి, అదే తిరుమల మరియు అహోబిలం. ఈ ఆలయం కావేరీ నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో ఉంది. శ్రీరంగం దేవాలయాలను ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అని అంటారు. కంబోడియాలోనే అంగారక వాట్ దేవాలయాన్ని అతిపెద్ద దేవాలయం అని అనుకుంటారు, కానీ అది ఒక చారిత్రక కట్టడం మాత్రమే. అక్కడ ఎటువంటి పూజలు జరగవు. నిత్యం పూజలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం అంటే మన శ్రీరంగం మాత్రమే. ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం రండి. సూర్యవంశ రాజైన వైశ్వత మను కుమారుడు ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ఈ తపస్సుకు మెచ్చి తను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడిని ఇక్ష్వాకు మహారాజుకి ప్రసాదించాడు. ఇక్ష్వాకు మహారాజు నుంచి సూర్యవంశ రాజులు అందరూ శ్రీరంగనాథుడిని ఆరాధిస్తూ చివరిగా శ్రీరాముడు వరకు కొనసాగింది. అయితే రావణుడు తమ్ముడైన విభీషణుడు అన్న చేసే దుర్గద పనుల్ని చూడలేక హితబోధల్ని చేశాడు. నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటల్ని పట్టించుకోడు. విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్తాడు. రావణుడి వధ అయినాక రాముడితో పాటు విభీషణుడు అయోధ్య చేరుకుంటాడు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరించలేక లంకకు మరవలేకపోయాడు. అందుకే ఆ సమయమున శ్రీరామచంద్రుడు తనకు మారుగా శ్రీరంగనాథుడిని విభీషణుడికి ప్రసాదించాడు. విభీషణుడు సంతోషంగా లంకకు ప్రయాణం అయ్యాడు. లంకకు పయనం అయిన విభీషణుడు శ్రీరంగనాథుడితో ఉభయ కావేరి మధ్య చేరి సమయానికి సంధ్యా సమయం అయింది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానముల అక్కడ ప్రతిష్టాపన కావడం చూసి చింతించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారిస్తాడు. ఆయన అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయం నిర్మిస్తాడు అని చెప్తాడు. విభీషణ కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కు ఉన్న లంక వైపు తిరుగుతాడు. అందుకే ఈ స్వామి రంగరంగ శ్రీరంగనాథ అని పిలుస్తారు.
ఇక్కడ స్వామిని దర్శించాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సర్వదర్శనం, ఇంకోటి టికెట్ కావాలి అంటే 100 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. సర్వదర్శనంలో ఒక 1.5 అవర్ పడుతుంది దర్శనానికి. అలాగే ఇక్కడ స్వామిని పొద్దున్నే దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 10 o'clock నుంచి చాలా హెవీగా ఎండలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. కూల్గా కూడా దర్శనం అయిపోతుంది. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.